హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము కూడా ఇప్పుడే భోగి జరుపుకొని మా సరౌండింగ్‌లో చాలా ఫేమస్ అయిన శ్రీ ముత్యాలమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్తున్నాం. యాక్చువల్లీ మా బుడ్డోడు కడుపులో ఉన్నప్పుడు వాడు క్షేమంగా బయటికి రావాలని మా అమ్మ మొక్కుకున్నాం సార్. సో, ఆ మొక్కు తీర్చుకునే అవకాశం మాకిప్పుడొచ్చింది. ఈ టెంపుల్ కనుపూర్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 3 రోజుల పాటు ఓ జాతర అయితే జరుగుతుందండి. ఆ జాతర చూడడానికి నలుమూలల నుంచి జనాలు విపరీతంగా వస్తారు. ఆ 3 రోజులు కనుపూరు ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతుందంటే నమ్మండి. ఎందుకంటే ఇక్కడికొచ్చి మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని ఒక గట్టి నమ్మకం. మా చిన్నతనంలో ప్రతి సంవత్సరం కూడా మిస్ కాకుండా మా ఊరు నుంచి 10 కిలోమీటర్లు పొలాల్లో నడిచి వెళ్ళి మరీ చూసేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకున్నాం. అందుకే ఇలాంటప్పుడైనా ఆ తల్లిని ఓసారి పలకరిద్దామని ఇలా వచ్చాం. అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే బయటకొచ్చేసాం. జనాలు లేకపోవడంతో అమ్మవారిని చాలా దగ్గరగా ఎక్కువసేపు చూసే భాగ్యం కలిగింది. ఇక మా బుడ్డోడైతే కొత్త ప్లేస్‌కొచ్చిన సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ఎటు చూడాలో అర్థం కాక ఎటు పడితే అటు చూసేస్తూ కిందకి దిగి మరీ నానమ్మ, తాతయ్యతో ఆటలాడుకుంటున్నాడు. దర్శనం చేసుకుని బయటకొచ్చే మార్గంలో ప్రసాదం ఉంది గానీ, అది పెట్టడానికి ఎవరు లేరు. ఎవరు లేకుంటే మనం ఉన్నాం కదా అని మా అమ్మే అందరికి ప్రసాదం పెట్టింది. మేమందరం తింటుంటే మా బుడ్డోడు నాకు పెట్టండి అంటూ మా వైపు ఆశగా చూసేసరికి వాడికి కూడా పెట్టేసాం. సప్పరిస్తూ కేరింతలు కొడుతూ తినేసాడు. కనుపూర్ అంటే ముత్యాలమ్మ ఒక్కరే కాదు, పోలేరమ్మ కూడా. సో, ఇప్పుడు పోలేరమ్మను కూడా దర్శనం చేసుకుందాం రండి. మీకు స్టార్టింగ్‌లో చెప్పినా కదండీ! మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని. అది ఇక్కడే, ఈ అమ్మవారి దగ్గరే. ముత్యాలమ్మ అయినా కొంచెం లేట్‌గా ఇస్తుందేమో గానీ, పోలేరమ్మ మాత్రం అడిగిన వెంటనే ఇస్తుందని గట్టి నమ్మకం. ఫైనల్‌గా పోలేరమ్మను కూడా దర్శనం చేసేసుకున్నాం. జాతర అప్పుడొచ్చినా ఇంత దగ్గరగా, ఇంత ప్రశాంతంగా దర్శనం చేసుకునేవాళ్ళం కాదేమో! ఇంకా మొక్కుకున్న మొక్కులన్నీ ఇక్కడితో సమాప్తం చేసుకొని, కాసేపు అలా గుడి ఆవరణంలో కూర్చొని, మా బుడ్డోడితో పాటు ఆడుకున్నాం. ఇక వాడితో ఆడుకుంటూ సమయమే మర్చిపోయినాం. సమయం చూసుకునేసరికి సాయంకాలం అయ్యింది. వాడిని తీసుకొని సంకలో యేసుకొని, వాడు ఆడుకోవడం కోసం షాప్‌కెళ్ళి బేరాలాడి మరీ బుడికిలు కొనుక్కొని, ఆటో ఎక్కి రిటర్న్ అయిపోయినాం. వచ్చే దారిలో ఇసుక తిప్పలు, వాటి మధ్యలో నీటి కాలువలు ఉండడం చూసి వెళ్ళి ఫోటోలు, సెల్ఫీలు దిగి అలిసిపోయి ఆటోలో పడిపోయాం. తెలియకుండానే రాత్రి అయిపోయింది. దాదాపు 5 కిలోమీటర్ల వరకు అడవిలోనే వెళ్ళాలి మా ఊరికి. చలికాలం కదా, చిట్టి చీకటి, చుట్టూ చెట్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఇంతలో ఆటో డ్రైవరు, "మీరు ఈ రూట్లు మంచివి కావు, ఇంటికి వెళ్ళి బాబుకి దిష్టి తీయండి" అని చెప్పాడు. ఇంతలో ఇంటికి చేరుకున్నాం. అప్పటికే అందరం బాగా అలసిపోయి నిద్ర కళతో ఉన్నాం. ఇంకా ఆటో డ్రైవర్ చెప్పినట్టు మా వాడికి వాకిట్లోనే దిష్టి తీసేసాం. మా నాన్న వాడికి దిష్టి తీస్తుంటే వాడు మా నాన్నకి దిష్టి తీశాడు. ఫైనల్‌గా సేఫ్‌గా ఇంటికి చేరుకున్నాం. మా కనుపు ట్రిప్పు ఇలా ముగిసింది.